ప్రజలు పడే కష్టాలకి కాస్త ఫుల్ స్టాప్ పెట్టేందుకు, దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడేందుకు, దోమల కాటు గురై హాస్పిటల్ పాలై సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ యొక్క దోమల బాధతో ప్రజలు నిద్రలేనట్లు వడుతున్నారు. అందుకే గత 5 రోజులుగా ఈ దోమలపై దండయాత్ర పేరుతో అధికారులతో సమీక్షా సమావేశాలు, క్షేత్రస్థాయిలో దోమల నిర్మూలన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉధృతంగా సాగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు 2 రోజులు కూడా ఇంకా ఉధృతంగా సాగుతాయి. ఇక్కడతో ఆగిపోదు. ప్రతి వారం శుక్ర శని ఈ 2 రోజులు కూడా దోమల నిర్మూలన పేరుతో, దోమలపై దండయాత్ర పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు ఉధృతంగా సాగుతాయి. భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్ని స్థానిక ఎమ్మెల్యేగా 2 వీలర్లో వెళ్ళి, స్కూటర్లో వెళ్ళి దేనికి పర్యవేక్షించాలంటే కారులో వెళ్తే ప్రధాన వీధుల్లో మాత్రమే వెళ్ళటం జరుగుతుంది. సన్న వీధుల్లోకి, అడ్డ వీధుల్లోకి కారు వెళ్ళదు. అక్కడ జరిగే క్షేత్రస్థాయి పరిస్థితులు మనకు అర్థం కావు. అందుకే ఎక్కడా కూడా ముందస్తు సమాచారం లేకుండా, ఏ డివిజన్కి వస్తానో ముందస్తు సమాచారం లేకుండా, ఏ డివిజన్కైనా వస్తానని చెప్పని నేను సాయంకాలమే అధికారులు చెప్పి, కనీసం స్థానిక నాయకులు కూడా సమాచారం లేకుండా స్కూటర్లో సన్న వీధుల్లో, అడ్డ వీధుల్లో అన్నింటిలో కూడా స్వయంగా పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ కొనసాగించాం. నాకు కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. అయితే ఇక్కడితో ఇది ఆగిపోతే ఆరంభ శూరత్వం అవుతుంది. ఇక్కడతో ఆగేదానికి లేదు. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కానీ, అన్ని రాజకీయ పార్టీ నాయకుల కార్యకర్తలు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంఘాలు కానీ, మీడియా ప్రతినిధులు కానీ అందరూ కూడా సహకరించండి. చేతులు కలుపుదాం. దోమలపై దండయాత్ర కొనసాగించి ఈ దోమల బెడద నుంచి ప్రజలను వాళ్ళకి ఎంత చెప్ప రియల్ ఇంపార్టెంట్. ఆ సైడ్కి వెళ్ళిపో. నో ప్రాబ్లం. Mm.